బాధను అనుభవించినవాడు ఎందుకిలా నా రాత రాశావని ఆయన్ని ప్రశ్నిస్తుంటాడు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడ్డు. నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన నీతో మాట్లాడ్డు. దేవుడిచ్చింది తీసుకోవాలి. ఆయన ఇవ్వాలనుకున్నది ఇస్తాడు, కానీ నువ్వు అడిగింది ఇవ్వడం. ఈరోజు నువ్వు ఇంతగా బాధపడుతున్నావే, ఆ బాధలిచ్చేది ఆయనే. ఆ బాధల నుంచి నీకు సంతోషాన్ని ఇచ్చేది ఆయనే. ఈరోజు విధి సమాధానం లేని ప్రశ్నని నీ ముందుంచింది. అలా అని ఆ ప్రశ్నకు సమాధానం లేదని కాదు. సమస్య వచ్చినప్పుడు ప్రతి వాడు చేసేది వాడు అన్ని వైపుల నుంచి చూస్తాడు. ఆశగా నా సమస్య ఎలా తీరుతుందని ప్రతి మనిషి ప్రయత్నిస్తాడు. కానీ సమస్యకు పరిష్కారాన్ని, ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఆ దేవుడు నీ వెనకే మరో దారి వదులుతాడు. కానీ మనిషి ఆ దారి తప్ప అన్ని దారుల్లోనూ వెతుకుతూ ఉంటాడు. చూడు, ఒక సమస్య వచ్చిందంటే పరిష్కారాన్ని నువ్వే వెతుక్కోవాలి. జీవితంలో కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. ఇష్టం లేని బంధాల్ని మొయ్యాలి. ఇష్టమైన బంధాల్ని కూడా ఒక్కొక్కసారి వదులుకోవాలి. ఏది వదులుకుంటావో ఏది తీసుకుంటావో అనేది ఆ భగవంతుడు నీకు పెట్టే పరీక్ష మాత్రమే. ఎలా గెలుస్తావనేది దేవుడు చెప్పడు. ఆ నిర్ణయం నువ్వే తీసుకోవాలి. గెలిచిన ప్రతివాడు నేను గెలిచాననుకుంటాడు. గెలిపించిన ఆయన్ని మర్చిపోతుంటాడు. ఓడిన ప్రతివాడు ఆయన దగ్గరకొచ్చి బాధపడుతూ ఉంటాడు, నన్ను ఎందుకు ఓడిపోయేలా చేశావు అని. నీ ఓటమికి కారణం ఆయనే, గెలుపుకి కారణం ఆయనే. గెలిచింది నువ్వు కాదు, ఓడింది నువ్వు కాదు. ఆ రెండిటికి కారణం పైవాడే. గెలిచి నిలబడితే నీ జీవితం మరోలా ఉంటుంది. ఓడిపోయానని బాధపడితే ఇంకోలా ఉంటుంది. సమస్యని కాలానికి వదిలేసి నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళు. రే, మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడరా. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదక్క. నాకు కూడా ఇది కొత్తగానే ఉందో దినా. నాకు పెళ్ళయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు బావగారు ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా లేరు. కనీసం ఒక మాట చెప్పకుండా వెళ్ళడం అనేది కూడా జరగలేదు. అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదక్క. ఎరా మాధవ్, రాఘవ్ సంతకం పెట్టాడా లేదా? పాపం అలేకే అడుగుతుంది కదరా. లేదు నాన్న, పని మీద వెళ్ళినట్టున్నాడు. రాగానే పెడతాడులే నాన్న. ఎక్కడికి వెళ్ళాడు వీడు? తులసి, నీకేమైనా చెప్పి వెళ్ళాడా? ఏమోనండి, కనీసం వాడు వెళ్ళింది కూడా నాకు తెలీదు. త్వరగా సంతకం పెట్టించి ఆ పేపర్లు లాయర్కి పంపించాలని అలేఖ్య గొడవ చేస్తుంది. వీడేమో బయటికి వెళ్ళాడు అంటున్నారు. వాడు ఎప్పుడు వస్తాడో, ఆ సంతకం ఎప్పుడు పెడతాడో. సంతకం పెట్టమన్నా కూడా పెట్టకుండా వెళ్ళాడని అలేఖ్య చెప్పింది. ఒకవేళ వాడికి ఆ సంతకం పెట్టడం ఇష్టం లేదేమో.